నాలాంటి అందమైన అమ్మాయితో పులిహోర కలపడంలో మాస్టర్స్, అమ్మాయిలు షాపింగ్ చేయడంలో మాస్టర్స్, మన కమీడియన్స్ నవ్వించడంలో మాస్టర్స్, కానీ మన భాస్కర్ జ్ఞానేశ్వర్ రోస్టింగ్ లో మాస్టర్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ వెల్కమ్ అవర్ రోస్టింగ్ మాస్టర్స్. అందరికీ నమస్కారం. ఒక 1 minute అందరు మౌనం పాటిద్దాం ప్లీజ్ మా కోసం. నేను ఫస్ట్ హెడ్డింగ్ రాస్తా. రాసుకో, డేట్ వేసుకో. ఓకేనా? ఫ్రమ్ అడ్రస్ కూడా రాసేసి చెప్పు. ప్రియమైన అమ్మ నాన్నలకు, ప్రియమైన అమ్మ నాన్నలకు భాస్కర్ జ్ఞానేశ్వర్ రాయనున్నది ఏమనగా, ఈ రోజుతో మళ్ళీ ఇంటికి ఎప్పుడు రాము, రాలేము కూడా. ఈ రోజుతో మా జీవితం అయిపోయింది. ఎందుకంటే ఈ రోజు రోస్ట్ చేసే జడ్జెస్ ని ఇట్లు ఇంటికి రాని భాస్కర్ జ్ఞానేశ్వర్. ఏమోరా, ఏమవుతుందో ఏమో. ఇది ఎక్కడ పోస్ట్ చేయాలి? ఇన్స్టాల్ పోజ్. ఏమో పోతే ప్రాణాలే పోతే. ఇప్పుడు మన షో స్టార్ట్ చేసే ముందు మన డైరెక్టర్ మీ జడ్జిలకి ఎట్లా అప్రోచ్ అయ్యిండు ఏం కదా అది మనం వీళ్ళకి తెలియదు కదా, వీళ్ళకి చూపిద్దాం. ఇప్పుడు డైరెక్టర్ గారు నేను ఇప్పుడు ముగ్గురు జడ్జిలను మాట్లాడాలి. ఫస్ట్ నవదీప్ గారికి ఫోన్ చేద్దాం. హలో, ఎవరు? హలో సార్, నేను జెమిని ఛానల్ నుంచి హలో సార్. హలో సార్. ఎవరు? నేను జెమిని ఛానల్ నుంచి మాట్లాడుతున్నా. పప్పుకొచ్చాయి. అమ్మ ఫోన్ల మీద ఫోన్. హలో సార్, నేను జెమిని ఛానల్ నుంచి మాట్లాడుతున్నా. మాట్లాడండి, ఎవరొద్దన్నా చెప్పండి. ఏం లేదు, నేను డైరెక్టర్ సార్. ఇట్లా మేము కామెడీ షో అనుకుంటున్నాము, బట్ దాంట్లో మీరు జడ్జి అంటే నన్ను పప్పుకొచ్చి ఇదంతా కాదు. టైం వేస్ట్. మనకు పెళ్ళైంది సార్, పిల్లలు ఉన్నారు, మా పిల్లలు కొడుతుంది సార్. హలో పెట్టేసిన సార్, మళ్ళీ వేయాలనా? హలో సార్ ప్లీజ్, అంటే ఒకసారి కలిసి మీకు కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే అండి, మీరు ఇప్పుడు కాదు పొద్దున్న రండి. ఓకేనా? ఓకే 10 o'clock సార్. పబ్ ఇస్ క్లోజ్. అరే మీకు పబ్ ఇస్ క్లోజ్, మాకు పార్టీ నెవర్ క్లోజ్. బోత్ ఆర్ నాట్ సేమ్. నెక్స్ట్ డే మార్నింగ్. హలో సార్, నేను డైరెక్టర్ గారు మాట్లాడుతున్నా. చెప్పండి సార్. మీరు అదే రమ్మన్నారు కదా, ఎక్కడ ఉన్నారు సార్? హిమాలయస్ కొండల్లో. ఇదేంటి 7 కొండలు? రాత్రి అయితే పబ్బులు ఉన్నానంటే హిమాలయస్ కొండలు అన్నారు సార్. మీరు రాత్రి పబ్బులు ఉన్నా అన్నారు కదా. నైట్ అవుట్ చేస్తూ నేను మర్చిపోయి ఫ్లైట్లో వెళ్ళిపోయాం. కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. చేయండి చెప్పండి. అయితే సార్, మనది కామెడీ షో సార్. ఓకే. కామెడీలో మీరు జడ్జిమెంట్ చేయాలన్నమాట, అంతే. ఓకే, 4 టీములు ఉంటాయి సార్. ఓకే, చేస్తారు కదా. ఓకే, ఇప్పుడు మనకి డేట్స్ చెప్పండి, ఎందుకంటే నాకు క్లాషెస్ అవుతుంటాయి మళ్ళీ వేరే మూవీస్ తో. అట్లేం లేదు సార్, మనది ఎవ్రీ వీక్ ఎవ్రీ సాటర్డే షూటింగ్ ఫిక్స్. హలో సార్, చెప్పండి. అదే ఇంత ముందు చెప్పినా కదా, మనది ఎవ్రీ సాటర్డే. హలో సార్, అది సిగ్నల్ కట్ అయినట్టుంది. సిగ్నల్ కట్, నేను కట్ చేస్తున్నా. నాకు సాటర్డే సండే లాట్స్ ఆఫ్ వర్క్స్ ఉంటాయి. 5 days అంతా పని చేసిన తర్వాత నేను స్ట్రెస్ బస్ కాకపోతే ఐఎమ్ వెరీ ఫెల్ట్ బ్యాడ్. సార్, అంటే అందరు ఆర్టిస్టులని ఫిక్స్ చేసుకున్నాం సాటర్డే. ఓకే సరే, మనకి ప్యాకప్ ఎప్పుడు అయిపోద్ది? 6 అంటే 7కి ఇంటికి పోయినా 8కి స్నానం చేసినా 9:30 వరకు పబ్బులు ఉండొచ్చు. ఓకే 9కి ఓకే. 9కి పబ్బులు ఓపెన్ ఉంటాయి సార్. ఎందుకుంటే 9 తర్వాత స్టార్ట్ అయ్యేది పబ్బులన్నీ. అంటే నేను 6 AM కి ప్యాకప్ చెప్తాను, 6 PM కాదు సార్. ఏమా ఏం మాట్లాడుతున్నావురా? ఇంకోసారి సార్, నేను చెప్పే ఒక్కసారి ఏంటి సార్? మీరు ఒప్పుకుంటాను. మన షోలో అందమైన అమ్మాయిలు ఉన్నారు సార్. అవునా? అమ్మ పేరు చెప్పు. దీపిక పిల్లి, దీపిక రంగనాథ్, సుప్రీత. నా దగ్గర మంచోళ్ళు ఉన్నారు కదా ఇలాగన్నా. ఇంకెవరున్నారండి? ఇంకెవరంటే సార్, జడ్జిలు ఉన్నారు సార్. చెప్పండి ఎవరు? మీ పక్కన జానీ మాస్టర్ ఉంటాడు, బిదు మా దగ్గర ఉంటాడు. మైండ్ బ్లోయింగ్ అండి. నేను ఎవ్రీ వీకెండ్ మీ దగ్గర ఉంటా. ఓకేనా? ఇట్లా నవదీప్ అన్నది మేనేజ్ చేసిండు. ఫైనల్ గా నవదీప్ అని ఒప్పుకుండు. కన్ఫర్మ్ అయిపోయి నవదీప్ అన్న.
నెక్స్ట్ వచ్చేసి బిందు మాధవ్ గారు డైరెక్ట్ అపాయింట్మెంట్ ఇచ్చారు, కలవడానికి వెళ్తున్నాను ఇప్పుడు ఇప్పుడు నేను director ని. అందంగా ఉన్నా కాబట్టి నేనే బిందు మాధవ్. మేడం హాయ్ మేడం. నేను ఇంకా జోక్ చేయలేదు, ఎందుకు నవ్వుతున్నారు మేడం? లేదు, ఎస్టర్డే నైట్ టైంలో నేను ఒక కామెడీ సీన్ చూసా, అప్పుడు నవ్వడం మర్చిపోయి ఇప్పుడు గుర్తుకొచ్చింది అది. ఏంది, ఎందుకు మీరు ఎందుకు వచ్చారు? అంటే నేను ఒక షో చేస్తున్నా. హీరోని ముంగట షో చేస్తున్నావు. హౌ డేర్ యూ? ఏమనుకుంటున్నా నా గురించి? నువ్వు ఎన్ని సినిమాలు చేసా తెలుసా నేను? మేడం మేడం నేను షో చేస్తున్నా అంటే మీ ముందు యాటిట్యూడ్ చేస్తున్నాను కాదు, నేను ఒక కామెడీ షో చేస్తున్నా. ఓ అవునా, మంచి హీరోని పెట్టండి. ఎన్ని డేస్ షూట్ అంటే మనకి? సినిమా షూటింగ్ కాదు, షో షూటింగ్. Show. మీరు దీనిలో జడ్జిలు. నేను లా చదువుకోలే, జడ్జి ఎట్లా అవుతా? నవ్వచ్చు కదా కామెడీ. తర్వాత నవ్వుతా టైం ఉన్నప్పుడు. ఏం లేదు మేడం, ఇప్పుడు మన షో కాన్సెప్ట్ ఇస్తాం. చెప్పండి. జడ్జి మేడం. ఓకే, నాకు ఇలాంటి షోలు చాలా తెలుసు. ఇప్పుడు ఏంటంటే పర్ఫామ్ చేస్తారు, వాళ్ళని ఎలిమినేట్ చేయాలి, అంతే కదా? మీరు ఇంకా నిప్పు పరీక్షలు ఉన్నారు, అది కాదు ఇది. మరి ఇది వేరు. ఇది వేరే ఏంటంటే ఇది కామెడీ షో. ఇంట్లో ఆర్టిస్టులు అందరూ వచ్చి పర్ఫార్మెన్స్ చేస్తారు, కమెడియన్లు. చైర్ లో కూర్చొని వాళ్ళ అమ్మగారు కామెడీ చేస్తుంటే ఎంచక్క నవ్వుకొని అవును. బాక్స్ అంతే మేడం. దిస్ ద బెస్ట్ థింగ్. ఇది నేను వాళ్ళతో చెప్పాను. నేను చెప్పింది మేడం మీకు పేమెంట్ మీ మేనేజర్తో మాట్లాడతాం. పేమెంట్ కూడా ఇస్తారా మాకు? ఒక్క నిమిషం ఆగండి. ఇగో 5 lakhs తీసుకోండి. ఎందుకు మేడం? అడ్వాన్స్ నేనే ఇస్తున్నా. ఎందుకు? వాళ్ళు ఉన్న షోలను చేయడమా? మేడం మీరు ఫిక్స్ కదా? ఫిక్స్. ఓకే, విష్ణు మాధవ్ గారిని కూడా ఫైనల్ గా ఒప్పించాం. బాగా చేశారు. ఫైనల్ గా ఒప్పించాం. నెక్స్ట్ జానీ మాస్టర్ని ఒప్పించడానికి ఫోన్ చేస్తున్నాం మన డైరెక్టర్ సాబ్. ట్రున్ మాస్టర్ మేము ఏం లేదు, ఒక షో అనుకుంటున్నాం, కామెడీ షో. ఓకే, దాంట్లో మీరు జడ్జి అనుకుంటున్నాం. లేదు లేదు, నాకు ఇంట్రెస్ట్ లేదు. సారీ, ఏమనుకోండి, చాలా బిజీ ప్లీజ్ ఉన్నా. సార్ ప్లీజ్. లేదు లేదండి, అర్థం సార్ చేసుకోండి. మీరు ఇప్పుడు ఒప్పుకుని ఒక డైలాగ్ చెప్పాలా సార్? చెప్పండి. మన షోలో భాస్కర్ జ్ఞానేశ్వర్ ఉన్నారు సార్. డెఫినెట్లీ షో చేస్తున్నా. ఓకేనా? ఓకే సార్. అలా ఇలా చేసి ముగ్గురు జడ్జిలు ఓకే చెప్పారు. హ్యాపీ. That was amazing, guys. So, judges, వీళ్ళ outstanding performance ఎలా అనిపించింది? అది వాళ్ళే చెప్పేసుకున్నారు, మనం చెప్పాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ. ఇట్స్ వర్త్ ఇట్. నిజంగానే మీరు చెప్పకపోయినా నేను లేస్ క్లాప్స్ కొట్టిన దాన్ని. ఇట్ వాస్ దట్ గుడ్. థ్యాంక్ యూ. ఇద్దరు చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ మేడం. అర్థమైందిరో స్కిట్. మీరు మాత్రమే స్కిట్ చేయగలుగుతారు అనుకుంటారా? మేము కూడా చేస్తాం. వా అన్న వా వా, ఏ దగ్గర వా వా వా, 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 ఏ! శుక్రవారం తర్వాత వచ్చేది శనివారం. మేము స్టేజ్ మీదకి వచ్చినాక పెడతాం. అందరికీ నమస్కారం. నా ఫస్ట్ నమస్కారం పెట్టి తర్వాత మాకు పెట్టి. సార్, షాప్ లో అమ్ముతారు లంగలు, వీళ్ళందరూ అంటారు మమ్మల్ని దొంగలు. ఎందుకు దొంగలు అంటారు చెప్పురా? నేను చెప్తా. సైలెంట్ కింద నుంచి ఇన్ఫర్మేషన్ లావుతుంది. లేదు, వీళ్ళందరూ అంటారు దొంగలు. ఎవరి వల్ల తెలుసా? బికాస్ ఆఫ్ యూ మాస్టర్, బికాస్ ఆఫ్ యూ. వై మ్యాన్ వై? ఎందుకో తెలుసా మాస్టర్, ఆ రోజు మీరు అరే మీ పర్ఫార్మెన్స్ లైవ్ లో చూసి అలాని చూసిన తర్వాత అప్పుడు స్టేజ్ ఎక్కి రోస్ట్ చేయండి రా, అదిలా రోస్ట్ అంట అన్నారు. మేము కూడా పోనీ మాస్టర్ పెద్ద మనసు చేసుకొని చెప్పింది కదా అని చెప్పి వాళ్ళు రిహార్సల్ చేస్తున్నప్పుడు అలా పోయి ఇట్లా నిలబడదాం అలా విందామని పోతే దొంగలు చూస్తున్నారు, ఇట్లా చూస్తున్నారు మాస్టర్. మేము రాగానే వెళ్ళిపోతున్నారు, ఎవరు ప్రాక్టీస్ చేస్తలేడు. అట్లీస్ట్ మాట్లాడితే ఎట్లా మాట్లాడితే హాయ్ హాయ్ భాస్కర్ బాగున్నా టిఫిన్ చేసా చేశాను అన్న స్కిట్ ప్రాక్టీస్ మేము చేయం, మీరు ఉంటే. మన ఇలా పొద్దున షూటింగ్ వచ్చినాక క్యారీవన్ లో మాట్లాడదామని పోతే ముఖం మీద క్యారీవన్ డోర్ వేసిండు. నేను అయినా ఫీల్ కాలే. ఎందుకురా అంటే నాకన్నా ముందు పవిత్ర ముఖం మీద వేస్తే ఆమె అయితే షూటింగ్ నుంచి ఇంటికి పోయింది.
అందుకే షూటింగ్ రా లేదు అది అందుకే పాపం రా అంతెందుకు మీరు మేడం మొత్తం ఇగో మొత్తం ఎవ్వరు మాట్లాడతారని చెప్పి ఇన్స్టాగ్రామ్ లో ఆయన పెట్టిన ఆయన చెప్పి రిప్లై ఇచ్చింది నేను గుడ్ మార్నింగ్ అని పెట్టినా ఏమన్నా మాట్లాడతా అంటే ఏం మాట్లాడతలేదురా లీక్ చేసేస్తే మరి ఎందుకురా మాట్లాడతాను నేను ఏదైనా షేర్ చేసుకుందామంటే ఏం షేర్ చేయలేదురా ప్లీజ్ మాకు కూడా ఫీలింగ్స్ ఉన్నాయి మాతో కూడా మాట్లాడండి కష్టం అని భయపడతా అనుకుంటున్నావా మీరు మాట్లాడినా మాట్లాడకపోయినా మా వెనకాల ఎవరు ఉన్నారు తెలుసా వాళ్ళు వెనకాల లేరు బే ముగ్గురు అయితే మా మీద తిరుగుదాం మన వెనకాల ఎవరు ఉన్నారు తెలుసా తీన్ జనా చాల్ మీరే మా అండ మా దండ మాస్టర్ బాగున్నారు ఈ రోజు మేడం మీరు క్యూట్ ఉన్నారు అన్నా, నువ్వు సెక్సీ ఉన్నావు ఇవన్నీ ఎందుకు చెప్తున్నావు ఇప్పటిదాకా మాస్టర్ వచ్చి అందరూ చెప్తే తప్పులేదు నేను వచ్చా తప్పు చెప్పొచ్చులే మరి తప్పు ఏడైందంటే మనం కూడా చెప్పడం తప్పైంది అది ఓ మాస్టర్ గారు ఇప్పుడు ఇద్దరు సెలబ్రిటీ ఉన్నారు తెలుసారా ఈ సెట్ లో ఇద్దరు కాదు ముగ్గురాలు అరే వాళ్ళకన్నా పెద్ద సెలబ్రిటీ ఇద్దరు ఉన్నారా ఇంకా చాలా పెద్దోళ్ళు ఓలు, ఓలు. వాళ్ళ గురించి చెప్పాలంటే ఒక్కసారి క్లాప్స్ ప్లీజ్ ఏంటో తెలుసా ఎస్ఎస్ ఎస్ఎస్ మీ తమన్ గారు ఆయన కాదు 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 ఎస్ సుప్రీత ఎస్ సంజయ్ ఎస్ సైలెన్స్ ఎస్ సైలెన్స్ అయిందా బాగైందా వాళ్ళు ఎందుకు వస్తారో వాళ్ళకి ఎందుకు కూర్చుంటారో వాళ్ళకే తెలుసు వీళ్ళు సెట్ లో వీళ్ళిద్దరు ఎట్లా మాట్లాడుకుంటారో చూద్దాం నేను ఇప్పుడు సంజయ్ నేను అటు ఇటు కాకుండా ఉన్నా కాబట్టి సుప్రీత ఏ, ఏంది? అటు ఒక పోడియం ఇటు ఒక పోడియం వీళ్ళు సపరేట్ సపరేట్ ఉన్నారు కానీ మధ్యలో ఆహా అటు ఇటు ఓకే అందుకా అయితే నేను కూడా అటు ఇటు కానీ సంజయ్ ఈరోజు షూట్ రోజు పొద్దున నేను సుప్రీత నేను అంతే ఏ మమ్మీ యూ వెంట అయ్యో షర్ట్ మమ్మీ మమ్మీ నువ్వు వెంట ఏందది అది లిప్ మీకే లిప్స్టిక్ కొంచెం బయటకు వచ్చింది రబ్ చేస్తున్నాను లిప్పు మించే లిప్స్టిక్ బయటకు వచ్చింది కానీ నోట్లకి లేదు డైలాగ్ ఒక్కటి రావు బయటికి సంజయ్ ఆ. నువ్వేమన్నా పీక్ మొత్తం మాట్లాడుతున్నావా ఏం మాట్లాడుతున్నావు నాకు అర్థం కాదు కాదు ఏదైనా చెప్పు సుప్రీత ఏదైనా చెప్పు ఓ చాయ్ చెప్పు సంజయ్ నాకు అది కాదు కంటెంట్ అమ్మ దీంట్లో లవ్ ట్రాక్ అన్నారు ఏం చెప్పదు ఏదైనా చెప్తే కదా అర్థమయ్యేది సంజయ్ నాకు డౌట్ ఉంది సంజయ్ ఏంటిది నువ్వు రైటర్ కాదు కదా ఏయ్, ఏయ్. ఆ డౌట్ నీకెందుకు వచ్చింది అంటే రైటర్ అంటే జడ్జిలకి ఏమైనా రాయాలి ఆ. యాంకర్కి ఏమైనా రాయాలి మెంటర్లకి ఏమైనా రాయాలి ఆ. అండ్ మనది ఒక ట్రాక్ ఉన్నది ఆ. మనకు ట్రాక్ రాయాలి ఆ. నువ్వు ఏం రాసుడు కాదు కదా రాసినా వాళ్ళకి అర్థమైతే లేదు మొన్న అయిపోయింది బతికి అయిపోయింది నీకు ఇంకా పేమెంట్లు కూడా రాలేవరా చెక్కులు వాడలేవరా రే అమ్మ ఏం ఫీల్ ఉండదు మామయ్య జానీ మాస్టర్ కి చెప్పి నువ్వు ఆ. జానీ మాస్టర్ ఈ చెప్పుడు కన్నా గమ్మునొచ్చి కూర్చుంటే అయిపోతుంది కదా రైడ్ నవదీప్ అన్నకి చెప్పిను ఆయన అన్న అంటూ నువ్వు కన్ఫ్యూజ్ అవుతుండు తమ్ముడు అంటూ నువ్వు అన్న అంటూ ఆయనకి ఏం అర్థం కాలేదు వీళ్ళిద్దరు వదిలేసి వీళ్ళిద్దరిని కన్ఫ్యూజ్ చేసారు నన్ను ఇంకా కన్ఫ్యూజ్ చేస్తాడని బిందక్క గమ్ములో కూర్చో అంటే నేను రాసలేను అంటున్నావా నువ్వు రాయవు సంజయ్ నువ్వు వేస్ట్ సంజయ్ సంజు సంజు కాదు సుప్రీత ఒక్క నిమిషం మా మమ్మ ఉంది అమ్మ సారీ అమ్మ ఏమనుకోకు ఒక అర్ధగంట సేపు బయటకు పోవా ఇగో సుప్రీత సరే. నేనంటే 2 ఎపిసోడ్ లేట్ వచ్చిన నువ్వు ఫస్ట్ ఎపిసోడ్ నుంచి ఉన్నావు కదా ఫస్ట్ ఎపిసోడ్ ఎందుకు ఏం మాట్లాడలేవు నా గొంతు బాధే సంజయ్ ఇప్పుడు మంచిగా మాట్లాడు మాట్లాడు నువ్వేమైనా రాయి దగ్గర రా. దా జోగి జోగి రాసుకుంటే బూడిది తప్ప ఏం రాదు బూడిది తప్ప ఏం రాదు సంజయ్ మన ఇద్దరికి ట్రాక్ పెట్టిరు ఈ ట్రాక్ పనికి రాకపోయింది అనుకో మన ఇద్దరికి రైల్వే ట్రాక్ నాచే 10 రూపాయలు ఏయ్, సుప్రీత నువ్వు సుప్రీతవి ఓకే నేను గాని అనుకున్నా మధ్య తొక్కిబారు దొబ్బుతా ఇట్లుంటది
వావ్ గైస్, సూపర్ ఎనర్జీ, వెరీ నైస్. మా రోస్టర్స్ ఆర్ రియల్ స్ట్రెస్ బస్టర్స్. జానీ మాస్టర్ ఎలా అనిపించింది? మాస్ 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 జాతర. జ్ఞానేశ్వర్ మాస్ సూపర్. థ్యాంక్ యూ మాస్. మీ ఇద్దరు కాంబినేషన్ సూపర్ గా ఉంది. అండ్ జ్ఞానేశ్వర్ నాకు చాలా బాగా నచ్చాను. థ్యాంక్ యూ మాస్. బిందు గారు? జ్ఞానేశ్వర్, భాస్కర్ లైక్ యాజ్ యూజువల్ బాగా నవ్వించారు, చాలా బాగా నవ్వించారు. ఇద్దరు సింక్ ఇంత మునుపు కూడా చెప్పాను, ఇద్దరు టాప్ సింక్ లో ఉంటారు. జస్ట్ వాళ్ళు స్టేజ్ ఎక్కే ముందు 2 నిమిషాలు ఏమన్నా జరిగిందంటే పట్టేస్తారు, ఎవరిని వదలరు. నేను మొన్నటి నుంచి చూస్తున్నా పాపం వీళ్ళిద్దరిని ఏంటా వదలలేదని ఇంకొకళ్ళే మిగిలినట్టున్నారు. అది కూడా మరి ఎవరిని మిగిల్చకుండా మీరు బాగా సమాంతరంగా సమాంతరంగా కాదు గారు, ఇందాకే అడిగాడు మీ అసిస్టెంట్ పేరేంటి, ఏదో మామూలుగా అడుగుతాడు అనుకున్నావా అంటే నేను లేదు, నేను నీకు చెప్పాను, నాకు ఎందుకో డౌట్ ఉంది. తెలుసుకోలేరేంటి? అప్పటికి తెలిసిపోయింది నేనే ఈ రోజు అని. నాకు ఏం తెలియదు కానీ నీ గురించి అయితే భలే చేశారు. నీ గురించి చైనావాడి గురించి కాదు, సుప్రీత మాత్రం లిబ్బామ్ లిబ్బామ్ ఒకటి కరెక్ట్. మీతో నేను అన్ని అంత ఎప్పుడు తిప్పుకున్నాను నేను. ఏమో నేను చూస్తున్నాను ఇటుండి. మరి చూడకుండా ఎలా చేసావు? లిబ్బామ్ ఒకటి తన ఊహలో అలాగని అంటే అతను ఊహించుకున్నాడు అలాగా. థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్, థ్యాంక్ యూ. బాత్రూమ్ లో ఉంటాయి జగ్గులు, వీళ్ళందరూ ఇచ్చారు మాకు అగ్గులు. నువ్వు నైట్ లో వేస్తావు పెగ్గులు. అరే మామా పెగ్గలా అన్న. క్యారీ వ్యాన్ లా జ్ఞానేశ్వర షార్ట్ వేసింది. ఇది అదే కదరా? నువ్వు కూడా వేసినావు కదా క్యారీ వ్యాన్ కదా, రూమ్ లో వేసిన అన్న. ఇదే మీరు ఏం చెప్పారు, కంటెంట్ షార్ట్ అండ్ స్వీట్ ఉండాలన్నారు. సరే ఇక్కడ షార్ట్ ఉంది, మరి స్వీట్ ఏది? నాకు షుగర్ కదరా, వద్దని చెప్పిన. నా దగ్గర ఉంది పల్సర్, వీనికి ఉంది అల్సర్. అరే లేదురా పై నాకేమైనా ఉందా? మరి ఎందుకు చెప్తున్నావు? లేని ఉన్నాయి చెప్పు. ఉన్నాయా? ఉన్నాయి. 2 కళ్ళు ఉన్నాయన్నా, నాలుకే ఉందన్నా, చెస్ట్ ఉందన్నా, పొట్టు ఉందన్నా, అట్లా చాలా ఉన్నాయన్న మనకి. భాస్కర్ డైరెక్టర్ చెప్పారు మీరు వస్తే స్ట్రెస్ ఫ్రీగా ఉంటదని. ఇప్పుడు నాకు అర్థమైంది, స్ట్రెస్ ఫ్రీగా దొరుకుతుంది మీరు వస్తే. ఇగో నేను పెట్టుకున్న హ్యాటు, ఇక్కడ ఉంది క్యాటు. చందన్న దీంట్లో ఏమైనా ఉందా? మన కంటెంట్లో కూడా ఏం లేదు. మాస్టర్, మనము వీళ్ళు స్కిట్ చేస్తే వీళ్ళు ఏది చేసినా మీరు జడ్జిమెంట్ చెప్తారు. వాళ్ళ ఫీలింగ్ ఎట్లుంటుందో బయట నార్మల్ గా చెప్తుంటారు. మేము రోజు చేసినా కూడా వాళ్ళ ఫీలింగ్ ఎట్లుంటుందో నార్మల్ గా చెప్తారు. కానీ ఇన్నర్ అనేది ఒకటి ఉంటది కదా, అది ఎట్లుంటుంది అనేది చేసి చూపిస్తాం. ఇప్పుడు వీడు చందన్న, నేను చందన్న ఇన్నర్ ని. అరే అది కాదురా, నేను ఇన్నర్ ఫీలింగ్. అట్లా ఇన్నర్ ఫీలింగ్ క్లారిటీ. ఫస్ట్ అలా స్కిట్ అయింది, దానికి జడ్జిమెంట్ జానీ మాస్టర్ ఎట్లా చెప్తారు చూద్దాం. ఇప్పుడు నేను జానీ మాస్టర్ ని, చందు బాలేదు. ఇప్పుడు ఇన్నర్ నేనే. ఇన్నర్ ఫీలింగ్ అదే. ఏమని చెప్తూ జానన్నా చెప్పు. మేమేమో కంటెంట్ మంచిగా ఉంటదని చెప్తాం, నీ దగ్గరికి అప్పుడే వస్తాడు డైరెక్టర్ సాబ్. వచ్చి ఏమంటాడు, వాళ్ళ కంటెంట్ అదిరిపోతుంది అంట, ఎటేటో పోతుంది. ఆయన చెప్పకపోతే మంచిగా వస్తుండేనేమో కదా. అయినా కూడా మేము 40 నిమిషాలు 50 నిమిషాలు చెయ్యమంటాం, కానీ మీరు చెయ్యరు అంటారు వాళ్ళు. మీరేమో దానికి సీరియల్ అని పేరు పెడితే వెబ్ సిరీస్ అంటే మీరు పార్ట్ 1 అంటే మీ పార్ట్ 2 అంటే మాది ఎటేటో పోతుంది. మా బతుకులు మాకే అర్థమైతే దండం పెడుతుంది. ఇంకోసారి రిపీట్ కాదన్నా జానన్నా, సరేనా? ఇప్పుడు బిందు మాధవ్ గారు జడ్జిమెంట్ చెప్తే ఎట్లా ఉంటుంది చూద్దాం. నేను ఇప్పుడు బిందు మాధవ్ గారు అందంగా ఉన్నా కాబట్టి. వికారంగా ఉంటావురా నువ్వు, అందంగా కాదు. చందు గారు నైస్, చాలా బాగా చేశారు. టీంలు అందరు బాగా చేశారు. సంతోష్ చాలా బాగా చేశాడు. చిరుతా నువ్వెందుకు వచ్చినావు? ఇప్పుడు ఇన్నర్, నేను ఇన్నర్ వాయిస్ ఇన్నర్ వాయిస్ అక్క
ఉందంటివి అక్క అక్క అప్పటికి జానీ మాస్టర్ నిజాయితీగా బాలేదన్నాడే అక్క. నువ్వు కూడా ముఖం మీద చెప్తే నా ముఖం మంచిగా పెట్టుకొని పోతుంటే ప్లీజ్ మీరు కూడా ఏదున్నా ముఖం మీద చెప్పారు మేము ఫీల్ ఏం కాము అని చెప్పేస్తాడు. నెక్స్ట్ నవదీప్ గారు, నవదీప్ గారు అక్కడక్కడ లేచింది, అక్కడక్కడ పడుకుంది అదొక్కటి చూసుకోవాలి, మిగతాదంతా ఓకే. ఓకే నవదీప్ గారు, నేను నువ్వు మరి చిరుతా నీ దండం పెడతారా? ఇలా ఉన్నావు నువ్వు. ఇప్పుడు ఇన్నర్ వాయిస్ ఏం చెప్తున్నావు దీపన్న చెప్పు. మా స్కిట్ లో ఉన్న పోరలందరేమో డైలాగులు తింటారు, నువ్వు గ్యాప్ దొరికితే తింటనే ఉంటావు. మా బాధలు ఎవరికి చెప్పుకోవాలి? ఇప్పటి నుంచి పడ్డాలు వేసిన ఎట్లున్న అట్లా మంచిగా చేస్తాం. నవదీప్ అన్న నీ కాస్ట్యూమ్ మంచిగా ఉంది, నువ్వు తెచ్చుకున్న కాస్ట్యూమర్ కూడా మంచిగా ఉంది. ఏం మాట్లాడుతున్నావురా? కాస్ట్యూమర్ కాదు, కాస్ట్యూమ్ డిజైనర్. మంచిగా ఉందా అంటున్నా బిడ్డ. నెక్స్ట్ రోజ్ చేస్తుంటాం కదా, అప్పుడు ఆమె ఫీలింగ్ ఎట్లుంటా చూద్దాం. సో ఇప్పుడు రోస్ట్ అయిపోయింది, ఇప్పుడు మేము చందన్న దగ్గరికి వెళ్ళి కలుస్తాం. నేను భాస్కర్ ని, చందన్న అన్న అది ఎంతో అరే నాన్న మీరు అరే మంచి బాగా చేశారు. అరే చాలా నాకు చాలా ఇష్టం రా, మీకు అంటే నాకు చాలా ఇష్టము. నా పాపలే, నా బిడ్డ ఎంతరా మీరు? నా బిడ్డ అంతా అంటే మేము కొంచెం పెద్దోళ్ళం ఏజ్ లా. ఇప్పుడు ఇన్నర్ వాయిస్, నేను ఇన్నర్ వాయిస్ లో నేను గాని, ఇప్పుడు నిజంగానే గాని, ఇప్పుడు నిజంగానే చందన్న వచ్చిన ఎవరో మిడుగుట్లోడా బొక్క పోరగా తిరిగి ఇంత ఉంటావు నువ్వు. నా మీద కామెడీ చేసేంత పెద్దవను అయినా అవరా నీకు ఏం చెప్పినారా? నువ్వు ఏదుంటే అది చెప్పాలి, నేను తోటి చెప్తావు. నేను 45 నిమిషాలు చేస్తా, 50 నిమిషాలు చేస్తా, నీకెందుకురా? ఎడిటర్ చూసుకుంటావు, నీకేంది అరే అరే భాస్కర్ ఇట్లా కాదురా, నువ్వు భాస్కర్, నేను చందన్ ఇన్నర్ వాయిస్ చేస్తా. నేను భాస్కర్. ఓకే దా. అరే ఏమ్రా భాస్కర్ ఎట్లా చేసినేమ్రా? ఇది అన్న ఏమైంది ఇప్పుడు? తెస్తాం. ఏమైంది? ఏం చేస్తావు? ఉన్నది చేసినాం, తీసుకోవడం లేకుండా లేదు. అర్థమైందా? చేతులు గీతే ముందే ఓల్సిటీ ఉంటా, దమ్మకపోతే డిచ్చు కొడతా. ఇంత డేంజర్ గానే ఉన్నావేమన్నా నువ్వు? వద్దురా, నేను జ్ఞానేశ్వరే, నువ్వు చందన్ ఇన్నర్ వాయిస్. ఇప్పుడు నాకు తెలిసి ఎట్లా వెళ్ళను. నేను చందన్నని. మిడుగుట్లోడా ఏం చేసిర్రా జ్ఞానేశ్వర్? చేస్తాం, బరాబర్ చేస్తాం. నువ్వు అన్నని ఎదురిస్తావరా? ఇంత లేవు నా మీదకి చేతులు చెప్తావరా? నా ఏజ్ ఎంత, నీ ఏజ్ ఎంతరా? బాగా తెగించావురా నువ్వు. అన్న అదంతా కాదన్న, నేను భాస్కర్. నువ్వు భాస్కర్, నేను భాస్కర్, నువ్వు చందన్న. ఓకే నో ప్రాబ్లం. దాంట్లో కూడా అరే భాస్కరు ఎంత మంచిగా చేసినవరా నువ్వు. వానికి చెప్పురా జ్ఞానేశ్వరానికి లేని పంచులు వేస్తున్నా మీనా. వానికి నువ్వు మంచిగా చెప్పాలంటే ఎట్లా చెప్పాలో తెలియదు. ఒక పని చేస్తా, ఇప్పుడు నేను కొడతా, నువ్వు భాస్కర్ అని యాస్టిస్ కొట్టు సరేనా? రోస్ట్ అంటే రోస్ట్. ఈ ఇన్నర్ వాయిస్ అన్న ఒరిజినల్. ఇట్లా వీళ్ళది ఉంటదన్న. నెక్స్ట్ ఇది నాకు తెలిసి బహుశా కళలో కూడా అవుతుందో తెలియదు, బట్ అవ్వాలని కోరుకుంటున్నా. ఇన్ కేస్ మన దీపిక గారు హీరోయిన్ అయితే సినిమాకి, ఆ డైరెక్టర్ తోని అక్కడ లొకేషన్ ఎట్లుంటే చూద్దాం. ఇప్పుడు అటు అంత ఎటో ఉంది కాబట్టి ఏమైనా దీపిక ఇప్పుడే కాదు నేను డైరెక్టర్. ఇప్పుడు డైరెక్టర్ గారు గుడ్ మార్నింగ్. నేను ఒకటి చెప్పాలా? చెప్పు. బాంబుని కనిపెట్టాలంటే కావాలి డిటెక్టర్, మీరు డైరెక్టర్. తుప్పిరి పడుతున్నాడు. మీ పేరు సార్? నా పేరు జూనియర్ రాజమౌళి. సికింద్రాబాద్ అవతల ఉంటుంది మౌలాలి, మీరు రాజమౌళి. చెప్తా సీన్ చెప్పండి. యాక్షన్ చెప్పండి. యాక్షన్ చెప్పండి. యాక్షన్ చెప్తే ఏం చేస్తావే తల్లి? కర్మరా బాబు. అమ్మ ఒక్క నిమిషం ఇక్కడ నుండు. నేను లేడీ ఏడీ ఉంది, ఆ ఏడీ డైరెక్టర్ ని పంపిస్తాను. పంపించండి, కొంచెం కంఫర్ట్ ఉంటది. దీపిక గారు నవదీప్ ఉంటది బాడీ, మీరు ఏడి. డైరెక్టర్ కష్టపడి డబ్బులు పోగేసుకొని సినిమా దిద్దామన్నాడు. అప్పటి చెప్పి నేను ఒక దగ్గర ఉండమ్మా ప్లీజ్. డైరెక్టర్ కి ముందే చాలా కోపం అమ్మా, అర్థం చేసుకో అమ్మా. మంచి తిన్నట్టున్నావు. ఇప్పుడు మనకి డాన్స్ మాస్టర్ జానీ మాస్టర్ వస్తాడు. ఇప్పుడు నేను జానీ మాస్టర్. చచ్చిపోయారు బాబా. డాన్స్ అట్లా ఇప్పుడు కాదు, అది చెప్తా.
నేను చెప్తా అప్పుడు వేయాలి, ఇప్పుడు ఇట్టి వేయద్దు. నేను పోతాను అతను కాదు, హీరో వస్తుండు, హీరోతో నవదీప్ గారు. ఓ మై గాడ్ గైస్, వాట్ ఎనర్జీ అసలు. నాకు నవ్వి నవ్వి పొట్ట చెక్కలైపోయింది. జడ్జెస్ మీకెలా అనిపించింది? నవదీప్ గారు 1, 2, 3 సెగ్మెంట్స్ లో 1 ఇలా ఉంటే 2 ఇలా ఉంటే 3 అలా వెళ్ళింది. ఇప్పుడు కొన్ని టాపిక్స్ మనకు మాత్రమే తెలుసు, ఇప్పుడు ప్రేక్షకులకు చెప్తున్నప్పుడు వాళ్ళకి ఎలాగా అర్థమయ్యేలా చెప్పాలి, అది ఫన్నీగా ఉండాలి. బట్ ఐ థింక్ దే క్రాక్ దట్ ఆల్సో. ఎందుకంటే ఇక్కడిక్కడ మనలో మన వరకు కొన్ని తెలుసు, ఓకే 2 ఎపిసోడ్లు 3 అవన్నీ. బట్ కామన్ మ్యాన్ కూడా అర్థమయ్యేటట్టు ఫన్నీగా వీళ్ళు అలా దాన్ని క్రియేట్ చేసి దాన్ని పర్ఫామ్ చేస్తున్నారు. బాగుంది, వెరీ నైస్. జానీ మాస్టర్, జ్ఞానేశ్వర్ మాస్టర్ సూపర్. మీద టైమింగ్ అప్పటికప్పుడు అనుకొని ఎవరు హర్ట్ కాకుండా చేస్తున్నారు, చాలా బాగా చేస్తున్నారు. ఆల్ ది బెస్ట్, సూపర్ గా ఉంది. బిందు గారు చాలా సింపుల్ గా చేసేస్తున్నారు, బట్ దాని వెనకాల ఐ నో లైక్ అందరూ లైక్ 2-3 days ప్రాక్టీస్ చేసుకొని వస్తున్నారు. మీరు లైక్ ఈ రోజు ఎపిసోడ్ చూసి ఇక్కడ కూర్చొని అలా వెళ్ళి హాఫ్ అన్ అవర్ లో వచ్చి పర్ఫామ్ చేస్తున్నారు. ఐ థింక్ ఫర్ దాట్ లైక్ అమేజింగ్ జాబ్. థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ బోత్ ఆఫ్ యూ. ఇప్పుడు వస్తున్నారు మన మోస్ట్ డేంజరస్ రోస్ట్ మాస్టర్స్. సో లెట్స్ వెల్కమ్ దెమ్. మేము డిటెక్టివ్స్, మేము మిస్టీరియస్ థింగ్స్ కనిపెట్టాం. ఈడ చచ్చిపోయిన పంచులు కనిపెడతాం అనమాట. ఎవరెవరు పంచులు చంపేసిర్రు, ఎవరెవరు పంచులు మిస్ చేసిర్రు, వాళ్ళని వెతుక్కొని వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళతో ఏం చెప్పారో చేపిస్తాం. ఆహా విధాడిందిరా నీతో నీ వింత నాటకం. కానీ ఎస్, ఇదేంటో తెలుసా? స్టిక్ కాదు, మ్యాజిక్ స్టిక్. మ్యాజిక్ స్టిక్. Yes. ఏం చేసి దాంతో? దీంతో వరాలు ఇవ్వగలుగుతా నేను. ఇక్కడ ఉన్న వాళ్ళకి నాకు ఎవరికో ఒకరికి వరం ఇవ్వాలనిపిస్తుంది. నాకు ఈ ఎపిసోడ్ లో పులియానికి వరం ఇస్తే మంచిగా ఉంటుంది. పులికి వరం ఇద్దాము. ఏంటి మమ్మీ ఎవడీడు? ఇప్పుడు నువ్వే పులి అనుకో. నేను పులి. నీకు ఏ వరం కావాలి? నాకు ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్ అయిపోవాలి నేను. నాకు ముందు అందరు సెల్యూట్ కొట్టాలి. నీకు నేనే కొడతా సెల్యూట్. అంత పెద్ద ఆఫీసర్ నువ్వు పోలీస్ ఆఫీసర్. ఇప్పుడు నేను పోలీస్ ఆఫీసర్. అవును. నాకు ఇంకొక చిన్న వరం. ఏంటిది? యాదమరాజును కేసులో తీసుకొచ్చిన పోలీస్ స్టేషన్ లో ఇప్పుడు నువ్వు రాజు, నేను పులి. పులి 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 పేరు పెట్టి పిలిచాము పులిని. సారాను నేను ఎస్ఐ. సారాను ఎస్ఐ అయిందా? బాగా అయిందా? ఏం పేరు సార్ మీ సార్? సైకో సంతు నా పేరు. సార్ సైకో సైకో సంతు నా పేరు. హలో హలో సార్. అరే స్కిట్లో 1 వల్ల పోతున్నాయిరా, స్కిట్లో 1 వల్ల పోతున్నాయిరా. టీం వల్ల సార్. అయిపోయింది నాకు కథం. టీం వల్ల పోతున్నాయి. నీ ఒక్కని వల్ల స్కిట్లు పోతున్నాయి, తెలుసు? అర్థమవుతుందా? లేదు రిహార్సల్కి రాడు, వచ్చిన ఆడ ముచ్చట పెట్టి కూడా కూర్చుంటాడు. మీ దగ్గర మమ్మల్ని బ్యాడ్ చేస్తున్నానా? పులిని, ఆ రామ్ గాని, రితేష్ అట్లా ఆల్రెడీ బ్యాడ్ అనుకో. పులి పేరు ఓకే సార్. పేమెంట్ ఎప్పుడు ఇస్తూ? వాళ్ళే 45 రోజులు అన్నారు, తర్వాత పడతాయి. ఈ షో కావు, పాత షో పైసలు ఎప్పుడు ఇస్తూ? సదంగా ఇచ్చిండా? సదంగా ఇచ్చకపోతే నీకు ఏంద్రా, నాకు అర్థం కాదు. నవదీపన్న ఈయనకి పైసలు వచ్చినాయి, వీడు జాగాలు కొనుక్కుడు, అన్ని కొనుక్కుడు, కానీ నాకు పేమెంట్ ఇవ్వలే. నాకు ఒక్కరికే కాదు, అరే మీకు ఎంతమందికి ఇవ్వలేరా పేమెంట్? కారు కూతుకుండు వాడు ముసలిని, వాడిని పైసలు ఇచ్చే.
సద్దం వాడు ఏడున్నాడు రా వాడు సంవత్సరం అయిందిరా పోయి ఎప్పుడు వస్తాడో తెలియదు రా వాడు చెన్నై పోయినరా వాడు చెప్పు స్కిట్ ఏం చెప్పు కిట్టా రామ్గా అప్పుడు రామ్గా అమ్మ జర్రు ఉంటే చచ్చిపోతుంటరా అమ్మ నేనే సైకుంటా నాకన్నా సైకు కూడా ఉన్నాడు నేను రాముకి తెలుసు పంచులు గంచులు రామ్గడేడి వాడు కారు గుద్దాడు పోలీస్ స్టేషన్ కాడ ఉన్నాడు రాజారే రాజారే అరే అరే రాజా నువ్వు పేమెంట్ ఇయ్యలే నువ్వు కొనుక్కును వాడు సద్దంగా ఓడగొట్టుకుండు పైసలన్నీ ఏడపోయినాయి తెలియదు మాకు ఓడిస్తారా పేమెంట్ మాకు ఖర్చులు ఉండే యారా ల్యాండ్లు కొన్నా కానీ లిటిగేషన్ ల్యాండ్లు కొన్నా నేను అరే మమ్మల్ని ఇవ్వకపోతే కొంటే గంటలే అవుతాయి రిహార్సల్ ఎన్ని గంటలకు అయిపోతుంది రిహార్సల్స్ రాత్రి 9 గంటలకు అయిపోతుంది ఓకే అందరు ఎన్ని గంటలకు వెళ్ళిపోతారు అందరు 9:30 వరకు వెళ్ళిపోతారు మనం ఎన్ని గంటల దాకా ప్రాక్టీస్ చేస్తాం 1 గంట దాకా ఉంటాం మనం 1 గంట దాకా ఎందుకు ప్రాక్టీస్ చేస్తాం రా మనము అరే మనం మేము పెద్ద పీక్ ఏం చేస్తున్నాం స్టేజ్ మీద ఇవాళ ఒక్క స్కిట్ వెళ్ళింది మనకు అంతే మిగతా పోయినాయి ఉన్నాయి పాతయి అవును సార్ మీ వల్లనే షూటింగ్ 1:30 దాకా ప్రాక్టీస్ చేసినాం నెక్స్ట్ ఎన్ని గంటలకు రావాలి అందరు 7కి వస్తారు 7కి వస్తారు అందరు అవును. నువ్వు ఎన్ని గంటలకు వస్తావు నేను 8:30కి వస్తా ఏం చేస్తావు నా బిడ్డకు స్నానం చేపియాలి నీకు ఇంటికాడ పిల్లలు ఉన్నారు స్నానం చేయించుకోవాలి మాకు ఇంటికాడ ఏం సంసారం లేదా మేము పెళ్లి చేసుకోలేదా మాకు పిల్లలు లేరా అంత మాట మీ ఇల్లేడా మా ఇల్లు మణికొండ బ్రితేష్ అని ఇల్లేడా అంది మల్కాజిగిరి సికింద్రాబాద్ ఒక్క పాల ప్యాకెట్ కోసం వాడిని మల్కాజ్గిరి నుంచి మణికొండ పిలిపించుకుంటావరా ఊరి నువ్వు సీరియస్ అవుతున్నావు నా మీద అర్థమవుతావు తప్పులేదు రాజు అంతా కొట్టినప్పుడు నన్ను ఒకటి కొట్టడంలో నేను పోతా సార్ ఏడికోతావు స్కిట్లో వాళ్ళు పోతున్నాయి అలాగే చెప్పు నా వల్ల పోతే నేను ఒప్పుకున్నా ఇలా కాళ్ళ మీద కూర్చొని చెప్పు నా వల్లనే పోతున్నా ఏమనుకోకుర్రి అందరి మీద వేస్తే అప్పుడప్పుడు కొట్టకు సార్ ప్లీజ్ దండం పెడతా. ఒప్పుకున్నా నువ్వు వెళ్ళిపోయే ముందు నాకు ఇంకో వరం కావాలరా ఏం వరం నాకు సద్దంగా కావాలి పక్క కావాలా పక్క కావాలి. నేనే సర్దాం అనుకో నువ్వు సంవత్సరం దాకా ఎడిగను సంవత్సరానికి 7 దగ్గర అంటే తిరుపతికైనా నేను ఏం చేసినావు ఆడ సినిమా రాసుకున్నా అయిపోయిందా మరి అంటే పెన్ను వాళ్ళే పెన్ను వాడలే అని తెలియదు నీకు సంవత్సరం పట్టిందారా నీకు మర్చిపోయినా అది రాసలేదని అరే ఆ. నాకు అర్థం కాదు ఈ షోకి ఫస్ట్ ఎవరు పిలిచిర్రా నిన్నే నన్ను పిలిచిరు నన్ను రాజు టీంలో పెట్టిరు నేను చేసుకుంటున్నా అవును నువ్వు మధ్యలో వచ్చినావు టీంలా ఆ. ఈ షోకే మధ్యలో వచ్చినావు నువ్వు నువ్వు వచ్చి నా దాంట్లో చేస్తావా చేయవా నా దాంట్లో నేను ఎందుకు చేస్తాను నీ దాంట్లో చేస్తే రాజుగాడు ఊకుంటారా నన్ను ఆడ కార్తను కూర్చో నేను రామనాయుడు బయట పడతా వాడిని చిరుతగాని తెచ్చినావు అవును. నాకు ఆపోజిట్ అరా వాడు ఆపోజిట్ పులి వాడు నెక్స్ట్ పులి ఆడు నెక్స్ట్ పులి నీవు ఇంత ముందు పోరని తెచ్చినావు వాడు ఇంత పెద్ద పెట్టి నీకు గుర్తుందా పులి నన్ను దమ్మక్కర చేయకు ఓకేనా నువ్వు నన్ను దమ్మకారం చేయక పేమెంట్ ఎప్పుడు కొడతావు చెప్పు ఫస్ట్ ఒక 100 రూపాయలు అంటే కొట్టు ₹100 ఉంటాయి ప్లీజ్ ఏం లేవు నువ్వు 100 రూపాయలు అలా ఉండను నువ్వు ఆడ గుడికాడే నా కూసపు సరే అరే అరే ఆ, ఇంకొక కోరిక ఉంది ఏంది సంజయ్కి సుప్రీతకి ఒక వరం ఇద్దాం అనుకుంటున్నా 6 వారాలు ఇచ్చిర్రు ఏమన్నా చేసిరారా ఏం చేయలేదు మరి ఇంకెందుకు రాలకు వారాలు అంటే సరే అట్లీస్ట్ ఆ స్టిక్స్ అని ఇస్తాం ఈ మ్యాజిక్ చేసుకుని మ్యాజిక్ చేసుకుని బతుకుతారు వాళ్ళు ఇవాళ అదే అయితే నడుపు.